బహుజన ఉద్యమంలో పాల్గొనే అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల అనుగుణంగా ఉద్యమాలు నడిపినందుకు దళిత నేత బత్తుల పాండు అరుదైన గౌరవం దక్కించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని పలు సామాజిక ఉద్యమాలు దళిత బహుజన ఉద్యమంలో పాల్గొని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమాలు నడిపించినందుకు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అంబేద్కర్ జయంతి హైదరాబాద్ రవీంద్ర భారతిలో బత్తుల పాండు దళిత రత్న అవార్డు ప్రభుత్వ అధికారుల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. దానిని పురస్కరించుకుని జమ్మకుంట మండలంలోని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దళిత రత్న అవార్డు గ్రహీత బత్తుల పాండు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దబ్బెట రవీందర్, టీఏవైఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మైసి సాంబయ్య, టీఏవైఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజపల్లి వంశీకుమార్, టీఏవైఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పూడైటి వేణు, టీఏవైఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజపల్లి సాగర్, టీఏవైఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పూలల నరేష్, సీనియర్ నాయకులు పాతకల సంపత్, పంబాల కులవృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెర్ల కమలాకర్, సీనియర్ నాయకులు సుద్దాల వెంకన్న, బత్తుల రామకృష్ణ, గుంటి రాజు, గడ్డం భార్గవ్, బత్తుల రాజేందర్, రౌతు ప్రసన్నకుమార్, రఘు, అంబేద్కర్ సంఘ నాయకులు కోలుగూరి రవీందర్, మోలుగూరి రాజేందర్, శనిగరపు మధు, జూగంటి అజేందర్, ఆదర్శంటి శశి తదితరులు పాల్గొన్నారు. ఈ దళిత రత్న అవార్డు రావడంలో 2001 నుండి ఈ రోజు వరకు నేను చెప్పినటువంటి పేర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా నా వెనుకనే ఉన్నవాళ్ళు. నాకు ఈ అవార్డు రావడంలో ముఖ్య పాత్ర వాళ్ళది కూడా ఉన్నది. ఎందుకంటే నేను ఒక్కటే ఉద్యమాన్ని కూడా నడిపేయలేను కాబట్టి నేను ఇచ్చినటువంటి సూచన మార్గం ద్వారా వీళ్ళందరికీ చాలామంది వల్ల రాలేకపోయారు. ఎందుకంటే కొంచెం ఫంక్షన్ ఉండడం వల్ల మన రవీంద్ర సార్ గారు ఇవాళ పెట్టుకుంటే బాగుంటుంది, ఇవాళ గుడ్ ఫ్రైడే మంచి రోజు రావడం వల్ల పెట్టుకుంటాం. చాలామంది వేరే వేరే ప్రోగ్రాం చేసి రాలేకపోయారు. వీళ్ళందరూ కలిసి హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత సంఘాలు అన్నా బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలన్నా మా వైపు చూసేవారు. తెలంగాణ ఉద్యమంలో కానీ దళిత సంఘ ఉద్యమంలో కానీ ముఖ్య పాత్ర పోషించినాం. ఇప్పటి వరకు రవీంద్ర సార్ చెప్పినట్టుగా బీసీ సంఘాన్ని కూడా నిర్మాణం చేసేట్లో మేము ఇవ్వనుండి అందరినీ కలిపి బీసీ సంఘాల ఐక్యవేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోరాట పట్టమనే ఈరోజు నాకు దళిత రత్న అవార్డు రావడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరి శ్రమ ఉంది, ప్రతి ఒక్కరి కృషి ఉంది. ఎందుకంటే నేను ఒక్కనే పోతే ఇది కాదు, 10 మంది 100 మంది అయితేనే ఇవాళ మనకు హక్కులు సాధించుకుంటాం. కాబట్టి వీళ్ళందరూ నా ఇమ్మడి ఉండి మేమందరం కలిసి కట్టుగా పోరాటం చేసి ఉద్యమాలు నిర్మాణం చేసినాం. అది భూ పోరాటం కావచ్చు, ఎస్సీ పోరాటం, ఎస్సీ యాక్ట్ కావచ్చు, చాలా పోరాటం. అంటే ఒక్కడి నుండి కాదు చెప్పవలసింది వేల పోరాటాలు చేసినాం. ఆ పోరాట ఫలితం వచ్చింది. సార్ ఒక్కడే ముచ్చ చెప్పిండు, మీకు మీ భుజ స్కంధాల మీద మరొకసారి మన బత్తుల పాండు గారిని ఆ బీసీ ఉద్యోగుల సంఘం నుంచి వెళ్ళి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాస్తవానికి పోరాటం చేయడంలో, హక్కులు సాధించడంలో తనకున్న ఎంత సమయాన్ని కూడా వెచ్చిస్తాడు. స్వయంగా నేను చూశాను కూడా. తెలంగాణ ఉద్యమంలో నాకు అప్పుడు బిజీ షెడ్యూల్లో కూడా మన పాట వచ్చి, సార్ మన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి, ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో మనం చురుకైన పాత్ర పోషించాలని చెప్పినప్పుడు నేను ఒకటే ఆలోచించాను. పాండు చెప్తున్నాడు, ఓకే టైం కేటాయిద్దామని. నాకు బిజీ షెడ్యూల్లో కూడా అప్పుడు దాదాపుగా ఒక 5 months అనుకుంటా దాదాపుగా నిరంతర శ్రమ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ మొత్తం తిరిగినాం. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ వేసినాం, మండల కమిటీ వేసినాం. నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ పోరాటంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెడితే మన దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో కదలించుటలో, జనాలను కదిలించడం, ప్రజలను కదిలించడంలో, దళిత సంఘాలు నాయకులను కదిలించడంలో బత్తుల పాండు పాత్ర అమోఘం. వాస్తవానికి
అంటే ఏ పార్టీలో పనిచేసిన పదవులు రాకపోయినా కూడా పాండుకు ఈ ప్రాంతంలో దళిత సంఘాల పోరాట పటిమ గల వ్యక్తిగా గుర్తింపు ఉన్నది. కాబట్టి ఆ గుర్తింపే, ఆ పోరాట ఫలితమే ఈరోజు రాష్ట్ర స్థాయిలో పాండుకు దళిత రత్న అవార్డు ఫలితమని అనుకుంటున్నాం. మరి అవార్డు ఇచ్చి సన్మానించిన వాళ్ళు కరెక్టే, కానీ నేనేమంటున్నానంటే పాండు గారిని మీ భుజస్కంధాల పైన దళిత సోదరులు అవార్డు ఇచ్చి ఇంకా ఎక్కువగా మీ పైన ఇది భారం మోపింది. కాబట్టి మరి మనం చూసాం ఎస్సీ వర్గీకరణలో, వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ అనేది 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. మన ఆ పోరాటంలో కూడా చిత్తశివర్ సారి కూడా మరి మనం చెప్పడం జరిగింది. నాకు మేము కూడా సార్ మా సంఘం తరపు నుంచి వెళ్ళి, మా పంబాల తరపు నుంచి వెళ్ళి మేము కూడా మరి రాష్ట్ర స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆ మంత్రివర్గ బృందం కానివ్వండి, లేదా సబ్ కమిటీ కానివ్వండి, దామోదర ఆధ్వర్యంలో వేసిన కమిటీ కానీ కలిసి మా సమస్యను మేము విన్నవించుకోవడం వల్ల మేము రాష్ట్ర స్థాయిలో సఫలీకృతమైనని చెప్పడం జరిగింది. మరి ఈ పోరాట ఫలితమే ఈరోజు అవార్డు గ్రహీత, ఈరోజు అవార్డు వచ్చిందని. ఏదైనా మరి నైట్లో కూర్చొని నా ఇల్లు బంగారంగానే కాదు, ప్రతి విజయం వెనుక దాని వెనుక ఎంత పోరాటం ఉంటుందో మరి మనందరూ తెలుసు. ఏది ఏమైనా ఈ ప్రాంతం నుంచి, అంటే ఈ ప్రాంతంలో జరిగే ప్రతి పోరాటంలో బత్తుల పాండు యొక్క కృషి ఉన్నది.